తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ సింహప్రసాద్ గారు రచించినటువంటి నేను సైతం 10వ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? ఇది టేక్ ఆఫ్ సమయం. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించిన ముగ్ధ అనుకుంది. ఇంటర్లో ఉండగా క్లాసు బుక్స్ తప్ప మరో లోకం లేదు. ఆట పాట వినోదం విశ్రాంతి ఏమీ లేవు. అప్పుడు ఒక పుస్తకాల పురుగు కళ్ళకు గంతలు కట్టుకుని పరిగెత్తే అశ్వం ఆ దశ దాటేసింది. అనుకున్నది సాధించింది. ఇంజనీరింగ్లో ప్రవేశించడంతో విశాలమైన విభిన్నమైన కొత్త లోకంలో అడుగుపెట్టినట్టయింది. మొదటి సంవత్సరం సెటిల్ అవ్వటానికి, ఆ స్ట్రీమ్లో కలవటానికి, బేసిక్స్ నేర్చుకోవటానికి, ప్రొఫెషనల్ అప్రోచ్ అలవరుచుకోవటానికి సరిపోయింది. ప్రతిభా స్కాలర్షిప్ మంజూరు అవడంతో ఏడాదికి 22,500 రూపాయలు లాభిస్తోంది. దాంతో ఆర్థిక సమస్య తీరింది. దాతలు ఇస్తూ ఉన్న సొమ్ము రూము ఖర్చుకి, ఆహార ఖర్చుకి సరిపోతోంది. అంచేత ఇక నుంచి లక్ష్య దిశగా నడవాలని నిర్ణయించుకుంది. అందుకు గాను అవసరమైన సమస్త శక్తులను పెంపొందించుకోవాలనుకుంది. సరిత ప్రభావం ముగ్ధ మీద చాలా పడింది. ఆమెలాగా ధీరత్వ లక్షణాన్ని, నాయకత్వ పటిమను, నిర్భయంగా సూటిగా మాట్లాడే తత్వాన్ని అలవర్చుకోవాలనుకుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన గ్రంథాలు చదివింది. వివేకానంద, గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం, కిరణ్ బేడి, వర్గీస్ కురియన్, సుందరయ్య తదితరుల జీవిత కథలను పఠించింది. కాలేజీలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటోంది. ముందుండటం, చొరవగా మాట్లాడటం అలవాటు చేసుకుంటోంది. ఆకట్టుకునేలా ఉపన్యసించడం, వాదన పటిమ పెంచుకోవటం, నలుగురిని ఆకట్టుకోవటం, సిగ్గు, బిడియం, భయం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వగైరాలను దూరంగా తరిమేయటం లాంటి లక్షణాలను అలవరుచుకోవటానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గ్రంథాలయంలో రోజుకు 2 గంటలు గడపడం దినచర్యగా చేసుకుంది. అన్ని దినపత్రికలు చదువుతోంది. హిందూ, ఇండియా టుడే, ఫ్రంట్ లైన్ తదితర పత్రికలలోని విశ్లేషణలు ఫాలో అవుతోంది. అంశాల వారీగా చక్కని పాయింట్లను నోట్ చేసుకుంటోంది. సెమిస్టర్ సిస్టమ్, ఇంటర్నల్స్ వల్ల ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద మరీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టనక్కర్లేకపోతోంది. క్లాసులకు అటెండ్ అయ్యి రోజుకో గంట చదివితే చాలు 80% పైన సాధించవచ్చు అనే ధీమా ఏర్పడింది. దానితో మిగతా అంశాల మీద శ్రద్ధ పెట్టడానికి వీలు చిక్కింది ఆమెకి. అదొక అయాచిత వరమైందని చెప్పాలి. ఇక వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం అన్నాడు కృష్ణ పరమాత్మ. అనగా కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి ఒకటే ఉంటుంది. కానీ భోగాసక్తులైన వివేకహీనుల యొక్క బుద్ధులు చంచలమవుతాయి. ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీస్తుంది. దీన్ని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఆలోచించి ఒకే మంచి పని నిశ్చయించుకుని దాన్ని పూర్తి చేయాలి. నిశ్చయం లేకుండా ఉంటే అనంతమైన ఆలోచనలు వస్తాయి. ఒకదానికొకటి పొంతన లేని వస్తాయి. అప్పుడు ఏవీ మనం ఆచరించలేం. ఇందుకు మహాభారతంలోనే చక్కని ఉదాహరణ చూడొచ్చు. అభ్యాస కాలంలో అర్జునుడి గురి పక్షి కన్ను మీదే ఉండేది. అందువల్లే మహావిలుకాడయ్యాడు. రణక్షేత్రంలో తాతలు, తండ్రులు, తనయుల్ని చూసేసరికి మనస్సు చెలించింది, గురి తప్పింది. గీత అవసరమైంది. అంచేత మనం కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుందాం. అది కనీసం 10 మందికి మేలు చేసేదిగా ఉండేదిగా చూసుకుందాం. దాన్ని సాధిద్దాం. మన జన్మకు ఒక అర్థం, ఒక పరమార్థం చేకూర్చుకుందాం. నమస్తే. ముగ్ధ ఉపన్యాసానికి కళాశాల ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఆమె మీద అటు ప్రొఫెసర్లకి ఇటు విద్యార్థులకి చక్కని భావన కలిగింది. ఆమె స్థాయి పెరిగాయి. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదెప్పుడు. ఇక మార్టేరు ప్రభుత్వ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా చేరింది సరిత. అవకాశాలు ఇలా త్రోసుకొస్తాయని ఆమె కలలో కూడా ఊహించలేదు. బీఈడీ చదువుతుండగానే డిఎస్పి ప్రకటన వెలువడింది. విద్యార్థుల కోరిక మేరకు టీచర్ ట్రైనింగ్ అవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ట్యూషన్స్ అనుభవం బాగా ఉపయోగపడటంతో స్కూల్ అసిస్టెంట్ పరీక్ష చక్కగా రాసింది. అత్యధిక మార్కులు సాధించి డిఎస్సిలో సెలెక్ట్ అయింది. వార్త విని సుబ్బారావు అక్షరాల డ్యాన్స్ చేశాడు. దేనికి అతిగా రియాక్ట్ అవ్వని అతడు ఎంతగానో పొంగిపోయాడు. సరితను పొగిడాడు. అయినా తృప్తి చెందక భలే మంచి రోజు, అందమే ఆనందం, బృందావనమది అందరిది అంటూ పాటలు పాడాడు.
అతడికి పాటలొచ్చనే తెలియని పిల్లలు సుబ్బలక్ష్మి అతన్ని ఉత్సాహపరుస్తున్నట్టుగా తప్పట్లు కొట్టారు, గొంతు కలిపారు, నానా అల్లరి చేశారు. అది ఎంత తారాస్థాయికి చేరుకుందంటే ఇరుగు పొరుగు వారు ఏమి జరిగిందంటూ ఇంట్లోకి దూసుకొచ్చారు. ఇహ సుబ్బలక్ష్మి పాలకొల్లులోని అన్ని గుళ్ళకి కూతుళ్ళని తిప్పింది. ప్రతి గుళ్ళోనూ సరిత పెరట అర్చన చేయించింది. అంబరాన్ని తాకిన వారి సంబరాన్ని చూసి ఇరుగమ్మ పొరుగమ్మ, ఇరుగయ్య పొరుగయ్య మురిసిపోయారు. ఆడపిల్ల పుడుతోంది అంటే చాలు బెంగ పెట్టుకునేవాళ్ళు మీ పిల్లల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఆడపిల్లంటే ఆదుకునే పిల్లలు, ఆనందం ఆప్యాయత పంచే పిల్లలు అని తెలుసుకోవాలి. మీ పిల్లలు ఆడే పిల్లలు, ఆడించే పిల్లలు కాదు, అలరించే పిల్లలు, అభిమానించే పిల్లలు. రత్న మాణిక్యాల్ని కన్నారన్నారు. అందరూ అభినందించారు సుబ్బారావు దంపతుల్ని. ఈవేళ అత్తయ్య గారుంటే మనవరాళ్ల విజయాల్ని చూసి ఎంత పొంగిపోయేవారో అంది సుబ్బలక్ష్మి. శుభం జరిగిన ప్రతిసారి నానమ్మను బాగానే గుర్తు చేసుకుంటున్నావు కానీ నానమ్మ నిన్ను తిట్టేదిగా అమ్మ, కొంటెగా అంది సరిత. అవి తిట్లు కాదే, హెచ్చరికలు, మన మేలు కోరి అనుభవంతో చెప్పే జాగ్రత్తలు. కొడుకు తద్వారా కుటుంబం సుఖంగా ఉండాలన్న ఆకాంక్షలు, బాధలు పడతారేమో అన్న భయంతో పడే తపనలు. రేపు నేను, ఎల్లుండి నువ్వు ఆ దశలోకి వెళ్లాల్సిందే, అలాంటి పాత్ర ధరించాల్సిందే. సరిగ్గా అప్పుడు వీధిలోకి వెళ్ళిన హరిత, అమ్మ ఇలా రండి అంటూ హడావిడి చేసింది. ఏమైందే అంటూ అంతా బయటకు వచ్చారు. ఇంటి ముందరి మామిడి చెట్టుకు వేలాడుతున్న ఒకే ఒక పిందెను చూపించింది. సుబ్బలక్ష్మి సుబ్బారావు పరమానంద భరితులయ్యారు. అప్పుడెప్పుడో ముగ్ధ మామిడి మొక్కను వేప మొక్కను పాతింది. ఇప్పుడు ఆ మామిడి చెట్టు కాపు కాస్తోందన్నమాట అనుకుని మురిసిపోయారు. ఇది శుభసూచకం అన్నాడు సుబ్బారావు. ఇక రోజు బస్సులో మార్టేరు వెళ్ళొస్తోంది సరిత. కొద్ది రోజుల్లోనే విద్యార్థులకు ప్రీతిపాత్రమైంది. మ్యాథ్స్ మీద ఆసక్తి కలిగించి మరీ బోధించే పద్ధతి పిల్లల్ని బాగా ఆకట్టుకుంది, పెద్దల్ని ఆకర్షించింది. ట్యూషన్ చెప్పమని కోరారు కొందరు తల్లిదండ్రులు. ఆమె అంగీకరించలేదు, అది రూల్స్కు వ్యతిరేకమంది. కానీ హెడ్ మాస్టర్ పర్మిషన్ ఇస్తే రోజు 1 గంట స్కూల్ విడిచాక స్కూల్లోనే చెప్తాను అంది. ఆ మాట నిలబెట్టుకుని గ్రామస్తుల మన్ననలకు పాత్రమైంది. ఒక శనివారం జరిగిన సెంటర్ క్లాస్ విరామ సమయంలో అదొక హాట్ టాపిక్ అయింది. అదనంగా పనిచేయటం మంచిది కాదన్నారు కొందరు. అన్ని చోట్ల అలా కోరితే మేము చిక్కుల్లో పడతామన్నారు ఇంకొందరు. ఊరికే చెప్పాల్సిన కర్మ మనకేమిటి అన్నారు మరికొందరు. ట్యూషన్లు ప్రారంభించేయి, డబ్బుకు డబ్బు, పేరుకు పేరు అన్నారు ఇంకొందరు. నాకిదో ఇదే బాగుంది, ఇలాగే చేస్తాను అని కరాఖండిగా చెప్పింది. సరితను ఎంవీఓ మెచ్చుకునేసరికి కొందరు ఉపాధ్యాయ నాయకులకు ఒళ్ళు మండింది. పిల్లకాకి నువ్వు మాకు చెప్పేంత దానివయ్యావా అంటూ ఒంటి కాలి మీద లేచారు. ఆవిడ మీ గురించి ఏమీ అనకపోయినా అనేసినట్టుగా భుజాలు తడుముకుంటూ ఆవిడ మీద విరుచుకుపట్టడం ఏమైనా బాగుందా? ఆమె పద్ధతి నచ్చటం నచ్చకపోవటం అన్నది మన సభ్యత మీద, సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నచ్చితే అభినందించి మన పెద్ద మనస్సు చాటుకుందాం, నచ్చకపోతే నోరు మూసుకొని మన పెద్దరికం నిలుపుకుందాం. భూషణం మాటలకి చల్లబడిపోయారంతా. సమావేశం ముగిశాక అతడికి థ్యాంక్స్ చెప్పింది సరిత. తప్పు నాదేనండి, ఇది ఇంతవరకు రానివ్వకుండా మీరు చేస్తున్న మంచి పనిని అభినందిస్తూ నేనే ప్రపోజల్ పెట్టి ఉండాల్సింది. సార్, ఇది అభినందన సభ కాదు నవ్వుతూ అంది. అలా మార్చి ఉంటే బాగుండిపోయేది, మరికొందరు స్ఫూర్తి పొందేవారేమో. అదేదో మీరే మొదలెట్టచ్చు కదా. నేను మాలపల్లి స్కూల్లోని ఎస్జీటీని, సింగిల్ టీచర్ని, డ్రాప్ అవుట్స్ లేకుండా చూడటానికే సరిపోతోంది నా టైం అంతా. ఏ ఊరి స్కూల్లో చేస్తున్నారు చెప్పాడు. మార్టేరుకి 4 కిలోమీటర్లు ఉంటుందా? ఉంది. రోడ్డు బాగోదు. స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళైనా సరైన రోడ్డు సౌకర్యమే కల్పించలేకపోయాం. రోజు తణుకు నుంచి షటిల్ చేస్తూ ఉంటాను. మార్టేరు దాకా బస్సులో వస్తాను. అక్కడి నుంచి మోపెడ్ మీద వెళ్ళొస్తూ ఉంటాను. వెళ్ళి రావటానికే చాలా టైం వేస్ట్ అవుతుంది. మార్టేరుకు మకాం మారిస్తే పిల్లల్ని మొబిలైజ్ చేయడానికి కొంత సమయం కేటాయించగలుగుతాను. మరి ఇంకా చూసారే, వెంటనే మార్చేయండి. పెళ్ళయ్యాక మార్చేస్తాను. అయితే వెంటనే పెళ్లి చేసుకోండి యథాలాపంగా అనేసింది. అతడు చివ్వున తలెత్తి ఆమె మొహంలోకి చూశాడు. తల తిప్పుకుంది. అనాలోచితంగా అనకూడని ఏదైనా అనేశానా అని ఆలోచనలో పడింది సరిత. ఇక హరిత కాలేజీ మానేస్తానని కూర్చుంది. సంగతేమిటో కనుక్కో సరిత. తల్లి మాటలకు ఉలిక్కి పడింది. ఏమైందట?
తరచి అడిగినా చెప్పట్లేదు. ఏం పిల్లలో ఏమో, బాగానే చదువుకుంటున్నారని చంకలు కొట్టుకుంటూ ఉంటే నెత్తి మీదకే ముసలమే తెచ్చిపెట్టేటట్టుంది. హరితను తీసుకుని డాబా మీదకి వెళ్ళింది. వెన్నెల వాన కురుస్తోంది, చల్ల గాలి వీస్తోంది. 8:30కే ఊరు కొనికి పాటలు పడుతోంది. చదువు ఎలా సాగుతోంది? బాగానే ఉంది. ఫైనల్ ఇయర్లోకి వచ్చావు, ఆ సంగతి మర్చిపోకు. ఇప్పటి నుంచే కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలి. సీఏ చదువుతావా? ఇంకా చదవను. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆడ మగ అనే తేడా లేకుండా చదువు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే విద్య తప్పనిసరి. ఎన్ని ఉన్నత విద్యలు అభ్యసిస్తే మన జ్ఞానం, మన స్కిల్ అంత పెరుగుతుంది. ఉద్యోగ విఫణిలో మనకి డిమాండ్ పెరుగుతుంది. ఈవేళ ఇంజనీర్ లేని ఇల్లు లేదు. ప్రతి 25-30 ఏళ్లకి ఒకరు చొప్పున అమెరికాలో ఉన్నారు. ఇదంతా చదువు వల్ల వచ్చిన మార్పు. చదువుకోవడానికి కాలేజీకే వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఓపెన్ యూనివర్సిటీలు వచ్చాయి. ఇంట్లో ఉండే చదువుకోవచ్చు. ఎన్నో డిగ్రీలు సంపాదించుకోవచ్చు. అర్థమైందా? తలాడించింది. నువ్వు గమనించావో లేదో, టీచర్ల పిల్లలు, గుమస్తాల పిల్లలు, ఫ్యూన్ల పిల్లలు, కూలీల పిల్లలు ఇంజనీర్లై వేలకు వేలు సంపాదిస్తున్నారు. మగపిల్లల కన్నా ఎక్కువగా ఆడపిల్లలు ముందంజలో ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్లో కూడా తమ ప్రతిభను చూపుకుంటూ దూసుకుపోతున్నారు. ఇంకో సంగతి, మార్కులు, ర్యాంకులు అన్నీ అమ్మాయిలే సాధిస్తున్నారు. ఇంకో 10-15 ఏళ్లలో అన్ని సెక్టార్లలోని ఉన్నత స్థానాల్లో ఆడవారే ఉంటారు. ఆడపిల్లల చదువులు, ఉద్యోగాలు మిడిల్ క్లాస్లోనూ పెను మార్పులు తెచ్చింది. కట్నం ఊసెత్తకుండా మీ అమ్మాయిల్ని చేసుకుంటామని మగపిల్లల పేరెంట్స్ అమ్మాయిల తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎలా సాధ్యపడిందో ఆలోచించు. సరే, ఇప్పుడు ఆ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? చిన్నగా విసుక్కుంది హరిత. నోరు మొయ్, తల తెక్కగా వాక్కో. నాన్న పరిస్థితి నీకు తెలుసు. ఇంటర్ చదవని నాన్న మనల్ని డిగ్రీ చదివిస్తున్నాడు. మన రెక్కలకి బలం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని వినియోగించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. తల ఎగరేసి వెళ్ళబోతుంటే ఆపింది సరిత. ఆ అబ్బాయి ఎవరు? తుళ్ళి పడింది, తడబడింది. మీ ఇద్దరిని కాలువ గట్టు మీద సినిమా హాల్ దగ్గర 4-5 సార్లు చూశానులే. హరిత మాట్లాడలేదు. ఖాళీ బొటన వేలతో నేల మీద రాస్తూ ఉండిపోయింది. లేచిపోదామనుకుంటున్నారా? తత్తరపడింది. లేదు లేదు. కామ్గా ఏమీ పట్టనట్టుగా ఉండే నువ్వు అలాంటి తలవంపులు తెచ్చే పని చేస్తే నాన్నకు హార్ట్ అటాక్ ఖాయంగా వస్తుంది. అక్క, మన మీద నమ్మకం ఉన్న ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో తల్లడిల్లుతూ ఉంటారు నాన్న. ఎలా అలా పెళ్లి చేసి మరో 5 చేతిలో పెట్టి అమ్మయ్య అనుకోవాలని తప్పిస్తున్నారు. సన్నగా ఏడ్చింది. అతడే నేను రానంటే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. చేసుకోమను. తన చావుకి నేనే కారణమని లెటర్ రాస్తాట. నవ్వింది. బ్లాక్మెయిలింగ్ ప్రేమ బాగుంది. ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాను, కత్తితో పొడుస్తాను, నాతో లేచి రాకపోతే చస్తాను లేక చంపుతాను, ఇలా అనేవాళ్ళంతా ఒక రకమైనటువంటి సైకిక్లు. వాళ్ళని అర్జెంటుగా సైకియాట్రిస్ట్కి చూపించాలన్న ఆ బెదిరింపుకు లొంగిపోతే అడుగున అదే అస్త్రం ప్రయోగిస్తారు. ఆఖరికి జైలుకో పిచ్చాసుపత్రికో అంకితం అయిపోతారు. మరీ దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు పదాలు దొరకట్లా. లేకపోతే ఇంతకంటే దారుణంగా మాట్లాడాలి. ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడానికి కదా. అలా ఉంటానంటే అందుకు తగిన ఆదరు చూపించి భరోసా కల్పిస్తే ఏ పేరెంట్స్ అయినా హ్యాపీగా పెళ్లి చేస్తారు. చెయ్యరు. వాళ్ళంతా విలన్స్. సినిమా కబుర్లు చెప్పకు. మామయ్య గారు అమ్మాయి మరో కులస్తుడిని ప్రేమిస్తే దగ్గరుండి పెళ్లి చేయలేదా చెప్పు? ఆయన చదువుకున్నవాడు కనుక అర్థం చేసుకున్నాడు. ఏవీ కాదు. ఆ ఇద్దరి సమర్థత మీద గల నమ్మకమే పెళ్లికి ఒప్పించింది. మీరు డిగ్రీలు పూర్తి చేయండి, ఉద్యోగాలో ఉపాధో చూసుకోండి. అప్పుడు వాళ్ళు మీ పెళ్లి చేయకపోతే నేను చేస్తాను. నోటి తడారి పొగ బెదురు చూపులు చూసింది. రమేష్ ఒప్పుకోవట్లేదు. అతడికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు చూస్తున్నారట. చేసుకోనని చెప్పమను. ఇంకొకరిని ప్రేమించానని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పమను. వినరు అంటున్నాడు. తన ఆయుధం ఉందిగా, చస్తానని నిన్ను బెదిరించే బదులు వాళ్ళని బెదిరించమను. మాట్లాడలేదు. నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. పోనీ నేను చెప్పనా? వద్దొద్దు. అతడి స్వభావం నీకు ఇంకా అర్థం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. చేతిలో డిగ్రీ లేదు, డబ్బు లేదు, ఆదాయ మార్గం లేదు. అయినా లేచిపోదామంటున్నాడంటే అతడు ఎంత తొందరపాటు మనిషో, అతడెంత అవివేకమో, అపరిపక్వ మనస్సో ఒక్కసారి ఆలోచించు. ముందడుగు వేసే ముందు అన్నీ పరిశీలించాలి. భవిష్యత్తు చక్కగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే జీవితమైనా కెరీర్ అయినా హ్యాపీగా ఉంటుంది. నా స్థానంలో ముగ్ధ ఉంటే ఇన్ని కబుర్లు చెప్పేదానివా? నేనంటే మీ అందరికీ అలుసు లోకువ.
ఆరోగ్యం బాగోదని మన్ను తిన్న పాములా ఉంటానని హీనంగా చూస్తున్నారు. రమేష్ మంచివాడు కనుక నన్ను అర్థం చేసుకున్నాడు, విలువిచ్చాడు, ప్రేమించాడు. ఆమె భావవాహిని అర్థమైంది. మరీ చిన్నపిల్లలా మాట్లాడకంటూ నవ్వేసి అంది. ముగ్ధ కన్నా నిన్ను తక్కువగా చూస్తున్నారని ఫీల్ అవుతున్నావు. నిజానికి నీకన్నా చిన్నదైనా నువ్వు, నేను, మన ఈడు పిల్లలమంతా కూడా ముగ్ధను ఆదర్శంగా తీసుకోవాలి తెలుసా? నిర్లక్ష్యంగా చూస్తూ తలగరేసింది హరిత. కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలని 8వ 9వ చదువుతుండగా అడిగింది, గుర్తుందా? 10th క్లాస్లో కలెక్టర్ని అవుతానని క్లాసులో చెప్పింది. రామబ్రహ్మ మాస్టర్ తిట్టారు. అత్యాశలకు పోవద్దని నాన్న మందలించారు. అయినా తను నిరాశపడింది అనుకోను. తనలో మరింత పట్టుదల పెరిగిందని, ధ్యేయ సాధనకి కృషి చేస్తుందని నా నమ్మకం. ముగ్ధతో మాట్లాడుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఆమె అభిప్రాయాల్లో నిలకడ ఉంది, భావాల్లో స్పష్టత ఉంది, మాటల్లో కాన్ఫిడెన్స్ ఉంది. తప్పకుండా కలెక్టర్ అయి తీరుతుంది. అయితే అవని, ఆ గోల నాకెందుకు? నువ్వు నీ భవితను అలా చక్కగా ప్లాన్ చేసుకుంటావని, హ్యాపీగా జీవిస్తావని. నా హ్యాపీనెస్ రమేష్తో ముడిపడిపోయింది. దెబ్బతిన్నట్టు చూసింది సరిత. ఆమె మూర్ఖత్వానికి కోపం వచ్చింది. పెద్దలకి చెప్పలేడు, కనీసం ఒప్పుకునేదాకా నిరీక్షించలేడు, నిలకడగా ఆలోచించలేడు. అలాంటి వాడిని నమ్ముతున్నావు. మీది ప్రేమ కాదు, మోహం, మోజు, మైకం, శారీరక ఆకర్షణ. వాస్తవ పరిస్థితులు చెంపలు చెళ్ళుమనిపించుగాక, కానీ మీకు బోధపడదు. అప్పటి పరిస్థితి చేయి దాటిపోతుంది. మగాడికి ఈజీగా దులిపేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆడపిల్ల పరిస్థితి ఏంటి? సమాజాన్ని ధిక్కరించి నిలబట్టమా, ఆత్మహత్య చేసుకోవటమా, కాలుగారులుగా దిగజారటమా? ఏది దారి? సమాధానం నువ్వే ఆలోచించు. అక్క తీవ్రంగా మందలించేసరికి హరిత ఒళ్ళు మండిపోయింది. మరీ దారుణంగా మాట్లాడుతోంది అనుకుంది. ఆమె కన్నా తనకు ముందు పెళ్ళవటం సహించలేక అసూయతో మండిపడుతోంది అనుకుంది. తమ గొప్ప ప్రేమను పొగడలేక గేలి చేస్తున్నట్టుగా భావించింది. ఉక్రోషం, కోపం జమిలీగా రాగా ముక్కుపుటాల అదురుతూ ఉంటే నీరసనగా చూసి విసవిస వెళ్ళిపోయింది హరిత. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది సరిత. ఇక విజ్ఞప్తి: చీకటిని తిడుతూ కూర్చోవద్దు. చిరుదీపం వెలిగించి చేతులు అడ్డుపెట్టి కాపు కాద్దాం. కనీసం నెలకి ఒకరోజు చేయూతకు ఊతమివ్వగల వాళ్ళమందరం ఈరోజు సాయంత్రం 5 గంటలకు లైబ్రరీ హాల్లో సమావేశమవుదాం. చేయూతకు శ్రీకారం చుడదాం. ముగ్ధ, బీటెక్ 3వ సంవత్సరం. రంగుల స్కెచ్ పెన్లతో అందంగా రాసి కాలేజీ నోటీస్ బోర్డు మీద పెట్టిన ఆ నోటీస్ని విద్యార్థులంతా చూశారు. క్లాస్ రూముల్లో, లైబ్రరీల్లో, క్యాంటీన్లో, బయటికి లాన్లో, అది ఇది అని కాక 2-3 విద్యార్థులు కలిసిన ప్రతి చోట అదే చర్చ. అన్ని డిపార్ట్మెంట్లలోని ప్రొఫెసర్లు కూడా ఆ విషయమే చర్చించుకుంటున్నారు. చేయూత లక్ష్యాలు, కార్యక్రమాలు ఏమై ఉంటాయోనని తర్కించుకున్నారు. ఫలానావి అయితే బావుండు అని ప్రతిపాదిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు. చేయూత ఆలోచన బీజం ముగ్ధ మస్తిష్క క్షేత్రంలో పడి 20 రోజులైంది. అప్పుడు ఏం జరిగిందంటే, వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో ఇంటికి వెళ్ళింది ముగ్ధ. నాకు కొత్త సమస్య ఇచ్చి పడింది, మాటల్లో అంది సరిత. నువ్వు గట్టిగా గాలి పీల్చి వదిలితే ఎలాంటి సమస్య అయినా చెదిరిపోద్ది. ముగ్ధ నవ్వింది. ఆసక్తిగా చూసింది హరిత. ఇది అలా పోయేలా లేదు. రోజుకో గంట స్కూల్లో అదనంగా ఉండి మ్యాథ్స్ చెప్తున్నాను. మా పిల్లలకి చెప్పండి అని మిగతా స్కూళ్ళ పిల్లలు, పేరెంట్స్ అడుగుతున్నారు. వారిలో ట్యూషన్లు చెప్పించలేని వాళ్ళే అధికంగా ఉన్నారు. ఇంతమందికి చెప్పడం నా వల్ల కాదు. ఏం చేయాలో తోచడం లేదు. నువ్వు మంచి మనసుతో మొదలుపెట్టిన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆకర్షింపబడటం నీ గ్రేట్నెస్సే. అదే సమయంలో పిల్లల్ని తృప్తిపరిచే స్థాయికి తమ నైపుణ్యాన్ని పెంచుకోకపోవడం టీచర్ల తప్పే. నేను వ్యాఖ్యానించడం సబబు కాదు, కానీ చాలామంది టీచర్లలో అంకిత భావం కొరవడింది. ఎక్కువ మంది వ్యవసాయమో, వ్యాపారమో, ట్యూషన్లో, ఇన్సూరెన్సో, చీటీలో ఏదో ఒకటి చేస్తూ దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు. అన్నం పెడుతున్న వృత్తిని అశ్రద్ధ చేస్తున్నారు. అసలు అంచేతే ప్రైవేట్ స్కూళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూళ్ళకే పంపిస్తున్నారు తప్ప ఒక్కరూ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్చడం లేదు. విమర్శిస్తూ కూర్చునే కన్నా చిరుదిబ్బను నువ్వే వెలిగించచ్చు కదా. నేను ప్రభుత్వ స్కూల్ టీచర్నే. అంతేకాదు బాధ్యత గల పౌరురాలివి కూడా. నీలాగా ఆలోచించే టీచర్లు రోజుకో గంట ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేయటానికి సిద్ధపడేవారు కొందరైనా ఉండకపోరు. వారందరినీ మొబిలైజ్ చేయి. 5-6 ముందుకొచ్చిన నీ సమస్య, విద్యార్థుల సమస్య తీరుతుంది. వాళ్ళు చాలకపోతే మార్టేరులోని విద్యావంతులు ముందుకొస్తారేమో, ప్రయత్నించు. స్థానిక పత్రికా విలేకరి సాయం తీసుకుంటే నీతో గొంతు కలపడానికి కొందరైనా రాకపోరు.
విస్మిత అయి చూసింది. కనురెప్ప వాల్చటం మర్చిపోయి చూసింది సరిత. నీకింత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందే? 10 మంది కోసం ఏదో చేయాలన్న తపన నన్ను నిలవనియటం లేదు, నిద్రపోనివ్వటం లేదు. నీతో మాట్లాడాక నాకేదో జ్ఞానోదయం అయినట్టుంది అక్క. హరిత మూర్ఛపోయి నిలదొక్కుంది. మీరేం ఊరిని ఉద్ధరించక్కర్లేదు కానీ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి చాలు. ఒక్కొక్కరి పెళ్లి చేసేస్తే మా గుండెల మీద బరువు దించేసుకోవచ్చు కల్పించుకుంటూ అంది సుబ్బలక్ష్మి. ఈ మధ్య సరితకి సంబంధాలు చూడమంటూ రోజు భర్తను పోరుతోందామే. ఆ పనిలోనే ఉన్నానంటున్నాడు కానీ ఉత్సాహంగా లేడు సుబ్బారావు. పెళ్ళి ఊసు తలుచుకుంటేనే చాలా అతని గుండెలు గుబిల్లుమంటున్నాయి. అలా అంటావేంటమ్మా? మీరంతా చెయ్యి అందించకపోతే అసలు నేను ఉండేదాన్నా? ముగ్ధ స్వరం వణికింది. కంటిలో తడి కదిలింది. గుండెలో జల ప్రవేశించింది. అదేంటే అలా ఉన్నావేమిటి? కలవరపడింది తల్లి. నలుగురు తోడ్పడినందువల్లే కదా నేను చదువుకోగలుగుతున్నాను. అలా అంటావా? ఆ మాట నిజమేనే. సాయం చేయటానికి డబ్బుంటే చాలదు, మంచి మనస్సు ఉండాలి. ఆకలి తీర్చడానికి తన శరీరాన్నే కోసి ఇచ్చాడు మహానుభావుడు శిబి చక్రవర్తి. రుణాల్లో మనుష్య రుణం అని ఒకటి ఉందమ్మా. ప్రతి మనిషి పుట్టుకకు పెరుగుటకు మనుగడ సాగించుటకు ఎందరెందరి సాయమో సహకారమో తీసుకుంటాడు. ఇతరులతో పని లేకుండా ఎవ్వరూ బ్రతకలేరు, అడుగు ముందుకేయలేరు. తినే ఆహారాన్ని ఎవరో పండిస్తున్నారు, కట్టే బట్టను మరెవరో నేస్తున్నారు, ఉండే ఇంటిని ఇంకెవరో నిర్మిస్తున్నారు, ప్రయాణించే బస్సుని, రోగాల్ని నయం చేసే మందుల్ని, ఆఖరికి చదివే పుస్తకాలని, రాసే పెన్నుని ఎవరెవరో తయారు చేస్తున్నారు. వారందరి శ్రమ వల్ల, సహకారం వల్ల మనిషి ఎంతో సుఖంగా ఉండగలుగుతున్నాడు. వారందరి రుణం తీరాలంటే ప్రతి వారు నిస్వార్థంగా ఎంతో కొంత దీనులకు, హీనులకు సాయపడాలి, సేవ చేయాలి. తప్పట్లు కొట్టారు సరిత, హరిత. నీ మాటలు వింటూ నిన్ను చూస్తూ ఉంటే నానమ్మ మాటలు గుర్తొస్తున్నాయి ముగ్ధ. నువ్వు కారణ జన్మురాలు అనిపిస్తోంది. అది పాయింట్. నా జన్మకి ఒక కారణం ఉండే ఉంటుంది. అందుకే బతికి బట్ట కట్టానేమో. మమ్మీ డాడీ నిన్ను అర్థించకపోయి ఉంటే నువ్వు నాకు జన్మనిచ్చేదానివే కాదు. వాళ్ళు నన్ను పెంపకానికి తీసుకెళ్లేవారు కాదు. వాళ్ళు అర్ధాంతరంగా వదిలేసిపోయినందుకు మీరు నన్నే అనాథాశరణాలయంలోనూ వదిలేయక పెంచేవారే కాదు. అంతా తలో చేయి వేసి నా చదువుకి సాయపడేవారే కాదు. వద్దు తల్లి, ఇంకేం చెప్పకు, వినలేను. అవన్నీ మనసులో పెట్టుకోకు. అదొక పీడకల, దాన్ని మర్చిపో. నీకు చెయ్యెత్తి దండం పెడతాను అని కన్నీటితో అర్థించింది సుబ్బలక్ష్మి. గతం పునాది మీదే భవిష్యత్తు ఆధారపడినప్పుడు గతాన్ని, వేళ్లని, మూలాలని మర్చిపోమ్మంట న్యాయం కాదు. ఈ జన్మవే కాదు, గత జన్మ కర్మలు ఈ జన్మ ప్రయాణానికి కారణభూతం అవుతాయట. నువ్వెంత ఎదిగిపోయావు ముగ్ధ. నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు, మరెన్నో ప్రశ్నలు. భయం కలిగింది. గమ్ము నుండిపోయింది సుబ్బలక్ష్మి. ముగ్ధలో కొత్త ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. పూల రంగులు అద్దుకున్నాయి. పిందెల రూపం ధరించాయి. దాని ఫలితమే విద్యార్థులకు ఆమె చేసిన విజ్ఞప్తి. చేయూత ఎవరికి, ఎలాగ, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎంతకాలం అంటూ సహ విద్యార్థులు ప్రశ్నల వర్షం కురిపించారు. చిరునవ్వే జవాబుగా ఇచ్చింది ముగ్ధ. అయినా వాళ్ళు వదలలేదు. ఆలోచించండి. అందరి ఆలోచనలు కలబోసి కార్యక్రమానికి రూపురేఖలిద్దాం. అన్నీ నేనే చెప్పబోవటం లేదు. నీటిలో చిన్న రాయి వేశాను. అది ఎన్ని ప్రకంపనాలని సృష్టిస్తుందో చూద్దాం. వాటిలో ఎన్ని పెనుకరటాలుగా మారతాయో కూడా చూద్దాం. సాయంత్రం 5 కన్నా 10 నిమిషాల ముందే తెల్ల కాగితాలు, పెన్ను పట్టుకుని లైబ్రరీ హాల్లో కూర్చుంది ముగ్ధ. విద్యార్థులు గుంపులుగా వస్తున్నారు, డిస్కస్ చేస్తూ వస్తున్నారు, వచ్చి కూర్చుని చర్చిస్తున్నారు. మరి కాసేపటికి హాలు నిండిపోయింది. ఇంకా జనం వస్తూనే ఉన్నారు. ఇంతటి ప్రతిస్పందన ఊహించలేదామె. వెన్యూ ఆడిటోరియంలోకి షిఫ్ట్ చేద్దాం 5-6 వచ్చి అడిగారు ఆమెని. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.